భూలక్ష్మి, అక్కడే ఆగిపోయావేమ్మా, రా. తాతగారికి మీరు సంటి పిల్లోళ్ళ లెక్కన తల దువ్వుతా ఉంటే వాళ్ళు ముచ్చటేస్తున్నదమ్మగారు. ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? నా తాతగారు మన కాలేజీలోనే చదువుతుంది. మీ అమ్మగారి పేరే భూలక్ష్మి. భూలక్ష్మి భూలక్ష్మి. తాతగారు మీరేం బాధపడకండి. మీ ఆరోగ్యం నయం అవ్వాలని గుళ్ళో అభిషేకం చేయించుకొచ్చా. మోదకొండమ్మ తల్లి కుంకుమిది. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి, మా ఊరు నుండి నూనె తెప్పించినాను. రోజు మీ కాళ్ళకి రాస్తా ఉంటే మా తాత లెక్కన మీరు కూడా దిట్టంగా అయి సెంగన కంతులెత్తారు. అదేంటక్క, ఈ పిల్లొచ్చి చందమామ కథలు చెప్తుంటే తీరిగ్గా వింటున్నావు. రెక్కల గుర్రాలున్నట్టు అవి ఎగిరినట్టు బావగారికి నూనె రాస్తే కంతులేస్తారన్నట్టు చెప్తోంది. డబ్బులెంత? 10, 20? 100, 1000? క్లారిటీగా అడగలత్తయ్యా, క్లారిటీగా అడగలత్తయ్యా. అమ్మగారే కాలేజీలో సీటు ఇప్పించి చదివిస్తున్నారు. ఆ రుణం ఈ జన్మకి తీర్చుకోలేను. అట్లాంటిది ఈ నూనె రాసి డబ్బులు అడుగుతానా? అమ్మో, లెంపలేసుకోవడం కాదే, తేడా వస్తే చెంప దెబ్బలు పడతాయి. మా తాతయ్య ఆరోగ్యం అమెరికా డాక్టర్స్ కి అర్థం కావట్లేదు. నువ్వెలా న్యాయం చేస్తావే? వాళ్ళకి వీళ్ళకి అర్థం కాదని అట్టకే ఒగ్గేస్తే తాతగారి ఆరోగ్యం ఏమైపోతుంది? చూసారా, బయట నుంచి వచ్చిన అమ్మాయికున్నంత జాలి దయ్యా మన వాళ్లకు లేవు. అక్క, చిటికెడు కుంకుమ, గ్లాసెడు నూనె తీసుకొస్తే ఉన్న పళంగా పరిస్థితులేమీ మారిపోవు. కుంకుమ పెట్టుకుంటే బావగారి మొహం ముద్దుగా ఉంటుంది, కానీ నూనె రాసుకుంటే జిడ్డుగా ఉంటుంది. ఓ సోస్, మీరట్ట అంటున్నారు గాని ఈ నూనె 3 నెలలు తాతగారి కాళ్ళకి రాయనివ్వండి. నువ్వే రాయాలా? అవునమ్మడు, పట్నమోళ్లకు కొన్ని పట్టు తెలీవు. మా పల్లెటూరోళ్ళకి ఊడుం పట్టు కూడా తెలుసు. గణపతి స్వామి పండగొచ్చే లోపల తాతగారు నడవకపోతే అప్పుడు అడగండి. అప్పటి వరకు రోజు వస్తావా?